హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. స్టాక్ మార్కెట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ని చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ట్రేడర్స్ కేవలం ఇంట్రాడే ట్రేడ్స్ మాత్రమే చేస్తే, కొంతమంది బీటీఎస్టీ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆప్షన్ బయింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ వాళ్ళ టైం ఫ్రేమ్స్ని బట్టి, వాళ్ళు చేసుకుంటున్న ట్రేడింగ్ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ వీళ్ళందరిలో మాట్లాడుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవుతూ ఉండే వాళ్ళని మనం స్కాల్పర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే స్కాల్పింగ్ మెథడ్లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం ఒక స్కాల్పర్గా ఉన్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఎంత కాన్షియస్గా ట్రేడ్ చేయాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక స్కాల్పర్గా మీరు ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఆలోచించినప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలిసే ఉంటుంది మీరు ఈరోజు ఓవర్ ట్రేడ్ చేశారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. బికాస్ ఫస్ట్ ట్రేడ్ మీరు చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇమీడియట్గా చేసిన ట్రేడ్లో ఒక లాస్ ఏదో రావడము అండ్ ఈ లాస్ని కవర్ చేయడానికి అగైన్ మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ మనకి తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల మనం చేస్తున్న సెకండ్ ట్రేడ్లో వస్తున్న లాస్ని కూడా మనం కవర్ చేయగలము అన్న ఒక హోప్తో మనం ట్రేడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనం పొజిషన్ సైజింగ్ని మనం కాన్షియస్గా లేకుండా జస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలా మనం ఎప్పుడైతే కాన్షియస్గా లేకుండా మన పొజిషన్ సైజింగ్ని అండ్ మన రిస్క్ మేనేజ్మెంట్ని మిస్ అవుతూ ఉంటామో అండ్ అలాంటి సందర్భాల్లో స్కాల్పింగ్లో మనకి ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఈ ఓవర్ ట్రేడింగ్ని రెడ్యూస్ చేయడానికి మనం చేయవలసింది, మనం ఏదైతే ట్రేడ్ మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ ట్రేడ్కి సంబంధించిన క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉండి అండ్ ఒక చెక్ లిస్ట్ లాగా ఉండాలి అండ్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్నది ఇమీడియట్గా మనం కాన్షియస్గా ఆలోచించగలిగినంత అవేర్నెస్ మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఒక స్కాల్పర్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము మన సెటప్ ప్రకారం ట్రేడింగ్ రాదు. మార్కెట్ ఒక పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మనకి కంటిన్యూస్గా అక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కన్సాలిడేషన్లో వెయిట్ చేసి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏదో ర్యాండమ్ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి అండ్ అగైన్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల మనం ఆ లాస్ని బేర్ చేయడము అండ్ నెక్స్ట్ డేకి వీలైతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉంటాము. ఆ ట్రేడ్ కనుక మనకి ఏదైతే కాస్ట్కి రాకుండా ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనం దాన్ని రేపటి కోసం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి సందర్భాల్లో మనం యాజ్ ఎ స్కాల్పర్ మన ట్రేడింగ్ ఎడ్జ్ని మిస్ అవుతూ ఉంటాము. అండ్ ఈ పర్టికులర్ థింగ్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మనం చేస్తున్న ట్రేడింగ్ మనకి మన సెటప్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తున్నామా లేదా అన్నది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం దీన్ని పట్టించుకోకుండా ర్యాండమ్ ట్రేడ్స్లోకి ఎంటర్ అవుతామో సో ఇలాంటి సందర్భాల్లో మనకి మన ట్రేడింగ్ సిస్టమ్ అండ్ ఓవరాల్ మన క్యాపిటల్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది కొలాప్స్ అయ్యి మనకి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక స్కాల్పర్గా ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ ఎడ్జ్ని మనం కన్సిడర్ చేయడం వల్ల మనం జనరల్గా వచ్చే స్కాల్పింగ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలుగుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఓవర్లుక్ చేసే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనం గమనించినప్పుడు మనకి ఎస్టీటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ స్కాల్పర్గా ఉన్నప్పుడు వీళ్ళు చేసే మరొక మిస్టేక్, ఏవైతే స్కాల్పింగ్ ఎంట్రీస్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో ఈ ఎంట్రీస్కి సంబంధించి మనం పే చేసే ట్రాన్సాక్షన్ కాస్ట్ని ఇగ్నోర్ చేయడం. అండ్ దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక 500 క్వాంటిటీతో మనం జస్ట్ ఒక 1 or 2 పాయింట్స్ కోసం ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఎంత ట్రాన్సాక్షన్ కాస్ట్ని ఖర్చు చేస్తున్నామో అండ్ దీనికి సంబంధించి మన దగ్గర ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మనకి బ్రేక్ ఈవెన్ రావాలి అంటే ఎన్ని పాయింట్స్తో మనం మినిమం ట్రేడ్ చేయాలి అన్న విషయాన్ని జస్ట్ మనం ఇగ్నోర్ చేయడం ద్వారా మనకి రోజులో వచ్చిన ఎవ్రీ ట్రేడ్ని మనం పికప్ చేసినప్పుడు అండ్ మన సెటప్ వీక్గా ఉన్న మన సెటప్ స్ట్రాంగ్గా ఉన్న ట్రేడ్స్లోకి ఎంటర్ అయిపోవడము అండ్ వీక్ సెటప్స్లో మనం కొన్నిసార్లు ఓవర్ పొజిషన్ సైజింగ్ని చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ అనేవి చాలా అబ్నార్మల్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ట్రేడర్గా ఉన్నప్పుడు మనం దీన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేసి మనం దాన్ని ప్రాపర్గా మన కంట్రోల్లో ఉంచుకోవాల్సిన నీడ్ ఉంటుంది. అండ్ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ మనం చేస్తున్నప్పుడు మనం ఇగ్నోర్ చేసే వన్ ఆఫ్ ది అదర్ మిస్టేక్, ఏదైతే మనం ఈ ట్రేడ్స్లోకి ఎంటర్ అవుతున్నామో ఈ ట్రేడ్కి సంబంధించిన రిస్క్ రివార్డ్ ప్లానింగ్ అన్నది మనం ప్రాపర్గా చేసి ఉండకపోవడం అండ్ మనం తీసుకుంటున్న రిస్క్ ఎంత అండ్ మనం తీసుకోబోయే రివార్డ్ ఎంత అన్న విషయం మీద మనం ఎప్పుడైతే కొంత అన్అవేర్గా ఉంటామో అలాంటి సందర్భంలో ఈ రిస్క్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్కాల్పింగ్కి సంబంధించి మనం చేసే మరొక మిస్టేక్, ఏదైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుందో దీనికి సంబంధించిన ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మనం తీసుకుంటున్న ట్రేడ్కి సంబంధించి
మనం ప్లాన్ చేసిన రిస్క్ రివార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫాలో అవ్వకుండా ఉండడం. అండ్ మార్కెట్ యొక్క కాంటెక్స్తో సంబంధం లేకుండా మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు మన రిస్క్ రివార్డ్ అన్నది కొన్నిసార్లు ఇన్ ఫేవర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే మార్కెట్ ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అనుకుందాం. సో ఇలాంటి సందర్భాల్లో జనరల్గా బయాస్ అనేది కొంత బుల్లిష్ బయాస్తో మార్కెట్ జనరల్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఇమీడియట్గా రివర్సల్స్లో రివెంజ్ ట్రేడింగ్ చేయడం ద్వారా మనం కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ ఎ స్కాల్పర్ మార్కెట్ కాంటెక్స్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకొని దానికి సంబంధించిన ట్రేడ్ ప్లాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉంటారో అప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాస్ట్ ట్రేడ్స్ మనం ఎంటర్ అవుతున్న ట్రేడ్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ని ఎవ్రీ ట్రేడ్ని సపరేట్ చేసి చూడగలుగుతున్నామా లేదా అన్నది ఈ స్కాల్పింగ్ ట్రేడర్స్ చేసే మరొక మిస్టేక్. అండ్ మనం ఏదైతే ట్రేడ్స్ చేస్తున్నామో ఈ ట్రేడ్కి సంబంధించి మనకి ఎర్లీ ఎగ్జిట్ ఎంట్రీ అన్నది మనం ప్లాన్ చేసుకుంటూ ఉండవలసి ఉంటుంది. అండ్ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఎక్కువ పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేసేది రివెంజ్ ట్రేడింగ్. సో ఏదైతే ట్రేడ్స్లోకి ఎంటర్ అవుతున్నామో ఆ ట్రేడ్స్ ఇమీడియట్గా మనం యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడము, లేదా మనకి వస్తున్న ప్రాఫిట్ ఎర్లీగా తీసేసుకోవడము, అండ్ కొన్నిసార్లు ఎర్లీ ఎగ్జిట్ మన రిస్క్ రివార్డ్ ఫేవర్గా రాకపోయినా స్టాప్ లాస్ కొడుతుందేమో లేకపోతే ప్రాఫిట్ బుక్ అవ్వదేమో అన్న ఈ ఫియర్ అండ్ గ్రీడ్ మధ్యలో మనం వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక స్కాల్పర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్కాల్పర్కి ఉండాల్సింది డైరెక్షన్కి సంబంధించిన క్లారిటీ, అండ్ ఏదైతే తను ట్రేడ్ చేస్తున్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన అవేర్నెస్, అండ్ వాళ్ళ యొక్క సెటప్ ప్రకారం ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నారో ఈ ట్రేడ్ ప్లాన్. సో ఈ మూడు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అలైన్ అయ్యి ఒక స్కాల్పర్ ట్రేడింగ్ చేస్తాడో అలాంటి సందర్భాల్లో మాత్రమే యాజ్ ఎ స్కాల్పర్ మీరు ఇక్కడ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనం ఎన్ని డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేసినా, ఎన్ని డిఫరెంట్ వేస్లో ట్రై చేసినా మనం ఈ స్కాల్పింగ్లో సక్సెస్ అవడం అనేది కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ ఎ స్కాల్పర్ ట్రేడర్ మీరు కనుక ఉన్నట్లయితే మీరు ఈ ప్రతి విషయంలోనూ కాన్షియస్గా ఎప్పుడైతే మీరు డెసిషన్ మేకింగ్ ఉంటుందో అలాంటి సందర్భాల్లో మాత్రమే మీరు యాజ్ ఎ స్కాల్పర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కనుక స్కాల్పర్ ట్రేడర్ అయి ఉంటే మీ జర్నీలో మీరు చేసిన మిస్టేక్ ఏది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.